అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వలా కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముల్లై తాకదా. అంటే ఇంతమంది హీరోస్ తో మీరు యాక్ట్ చేశారు కదా, మీ పక్కన ఎవరు బెస్ట్ పెయిర్ అనిపించింది మీకు? ఐ ఫీల్ సర్వా లైక్ దట్, నాకు ఈజీ టు యాక్ట్. శర్వా గారు కాకుండా ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో డైరెక్టర్ వచ్చి హీరోని ఎవరు పెట్టమంటావు అని అడిగితే మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు? హీరో ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మీరు శర్వా కాకుండా? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్. మీ మనసులో మాట ఇప్పుడు బయటకు వచ్చింది, మీకు పవర్ స్టార్ తో యాక్ట్ చేయాలని ఉంది, రైట్? ఐ లైక్ పవన్ కళ్యాణ్. యాక్ట్ చేయాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, దట్స్ డిఫరెంట్. అది ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్, స్క్రిప్ట్ ఉండాలి, ఆల్ ఆఫ్ దాట్. బట్ ఐ లైక్ పవన్ కళ్యాణ్. అండ్ పవర్ స్టార్ గారితో నెక్స్ట్ సినిమాకి మీకు ఆఫర్ వస్తే మీరు ఎంత టైం తీసుకొని ఓకే చెప్తారు? ఐ హోప్ దట్ ఈవెన్ ఇలాంటి బిగ్ ఫిలిమ్స్లో కూడా హీరోయిన్కి ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి వెయిట్ ఉండాలి అని. అలా ఉంటే దట్ విల్ బీ ఫ్యాంటాస్టిక్. బికాజ్ ఒక్క టైంలో అలా ఉండేది. లాట్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ కమ్, ఖుషి, ఒక్కడు, అలాంటి మంచి ఫిల్మ్స్. అండ్ హీరోయిన్స్కి కూడా చాలా మంచి క్యారెక్టర్స్ అండ్ క్యూట్ క్యారెక్టర్స్ అండ్ కమర్షియల్లీ హిట్ ఫిల్మ్స్, పెద్ద పెద్ద స్టార్స్. అలా ఇప్పుడు లేదు. సో ఇఫ్ సంథింగ్ లైక్ దట్, ఐ విష్ దట్ అలా చేయాలని. ఇఫ్ దే డూ దట్, దట్ విల్ బీ గ్రేట్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. నితి గారు, అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి, అంటే ఒక బిగ్ హీరోయిన్ కావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఫేస్ చేసి మీరు ఎంచుకున్న కెరీర్లో సక్సెస్ అయ్యారు. సో ప్రతి ఉమెన్ కూడా, ప్రతి లేడీ, ప్రతి గర్ల్ వాళ్ళు ఎంచుకున్న దాంట్లో అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కానీ లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్, మెన్తో ఈక్వాలిటీ అన్నది చాలా తక్కువ ఉందనే చెప్పాలి. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక ఉమెన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది? డెఫినెట్గా అది ఉంది. అది ఇట్స్ నాట్ సంథింగ్ ఐ కెన్ డినై. అండ్ మన ఫిలిం ఇండస్ట్రీలో అని కాదు, బికాజ్ వీ సే లాట్ ఆఫ్ థింగ్స్. విమెన్కి ఇక్కడ అన్నింటిలో చాలా తేడా ఉంది. వెదర్ ఇట్స్ హౌ దే గెట్ పేడ్, వాట్ ఇట్స్ డెఫినెట్లీ మేల్ సెంట్రిక్. బట్ ఇండస్ట్రీలో అని కాదు, ఇట్స్ ఎవ్రీవేర్. మన కల్చర్లో ఉన్నది అది ఉంటుంది. ఐ థింక్ దిస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్. ద మోస్ట్ యూ కెన్ డూ ఇస్ దట్ మేము we should be clear that it doesn't matter to me. అది నా లైఫ్లో అది ఒక ఇది కాదు, దట్ ఓకే జెండర్ is not a thing to me. I am just going to do what I want to do. బట్ మన సొసైటీలో అయితే ఆ ప్రాబ్లం డెఫినెట్లీ అది ఉంది. And it's something we have to live with and deal with. As a woman, I think we have to take a stand for ourselves. అదే నేను చెప్పాను కదా, లైక్ వాట్ నేను ఇప్పుడు చూస్ చేస్తున్నా, నేను ఇది చేయాలి, అది నాకు వద్దు అంటే దట్ ఈస్ మై స్టాండ్. దట్ యూ బిహేవ్ ఇన్ అ వే, ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. సో దట్ నోబడీ కెన్ ఆస్క్ యూ క్వశ్చన్స్, నోబడీ కెన్ టెల్ యూ నువ్వు యువర్ అ గర్ల్ అంటే నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడం దట్ ఈస్ రాంగ్. ఐ డోంట్ గివ్ అన్ అదర్ పర్సన్ దట్ స్పేస్ అలా టు టెల్ మీ దట్. I behave in a way that is dignified enough to నా డెసిషన్స్ని నేను చూస్ చేస్తున్న మై చాయిసెస్ అవన్నీ దే స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రేప్ అటెంప్ట్స్ కావచ్చు, మర్డర్స్ కావచ్చు, కిడ్నాప్స్ కావచ్చు, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అండ్ ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలంటే మళ్ళీ సేఫ్గా వస్తుంది అన్న గ్యారంటీ పేరెంట్స్కి లేదు అండ్ ఎవరికి కూడా లేదు. సో అదంతా కూడా వాళ్ళు రీసెంట్గా నిర్భయ కేసు కావచ్చు, ఎంతోమంది చిన్న పిల్లల పైన కావచ్చు, చాలా అంటే ఎవ్రీడే మనం ఒక వింటూనే ఉన్నాం. ఎప్పుడు కూడా ఆడవాళ్ళపైన ఇట్లానే జరుగుతూనే ఉన్నాయి. సో దాని గురించి రెవల్యూషన్ మీ అభిప్రాయం ఏంటి? చిన్న చిన్న పిల్లలు కూడా సేఫ్గా లేవు. 4 years 3 years నాకు అసలు ఇవన్నీ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. నాకు అర్థం కాదు హౌ వై. ఐ థింక్ సొసైటీ ఇన్ జనరల్ ఎవరిని మేము ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయకూడదు.
నువ్వు ఇలా ఉండాలి. ఫ్యామిలీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎల్డర్స్, ఫ్యామిలీ, ఎవ్రీవన్. దట్ ఒక చిన్న పిల్ల నుంచి ఒక ఒక ఇట్స్ ఆల్ అబౌట్ ఈవెన్ యాజ్ అ చైల్డ్, హౌ డు వి బ్రింగ్ అప్ అ చైల్డ్, how does a child feel? Make him open, make him, I'm talking about a boy child, make him free, make him express himself. తనకి ఏం కావాలో he should be able to do what he wants. ఇది చదవాలంటే he should be able to study. I don't want to study, I want to play cricket. He should be able to play cricket. I want to marry this girl అంటే he should be able to marry that girl. ఇలా చాలా ఏరియాస్లో మన సొసైటీలో చాలా రెస్ట్రిక్ట్ చేస్తారు పిల్లల్ని కూడా ఫ్రమ్ యంగ్ ఏజ్. సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఇస్ వాట్ లేటర్ ఇలా ఏదో రాంగ్ వేస్లో అది బయటకు వస్తుంది. అండ్ దట్ ఈస్, ఐ డోంట్ నో, మై థియరీ. సో ఐ థింక్ ఇన్ అ వే మేము యాజ్ అ సొసైటీ వీ షుడ్ బికమ్ మోర్ ఓపెన్, మోర్ ఇంకా ఇన్ ట్యూన్ విత్ మన ఈ ఒక ఇండివిజువల్కి ఏంటి బెస్ట్ అనేది. ఎప్పుడు చెప్తారు కదా, లేదు యూ షుడ్ డూ లైక్ దిస్ ఇస్ బెస్ట్ ఫర్ యూ, లిసన్ టు అస్ అని. నో, ఈ పిల్లకి వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ దిస్ చైల్డ్, what does he want to do? Is this child an artist? Is this child a singer? Is this child a mathematical genius? What enti? Understand the child, and accordingly children should be given the space. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈవెన్ a married person kuda, even if you are married and you have వాళ్ళకి ఒక ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్రీడమ్ లేదు, అందరూ చెప్పేలాగా వినాలి, చేయాలి. సో I feel the entire society చాలా ఒక రెస్ట్రిక్టెడ్గా ఉంది. Maybe that is why all this happens, because I don't know what are the reason ఇలా ఇవన్నీ జరుగుతుంది. చెప్పినలా డైలీ ఎవ్రీ డే చదువుతున్నా ఇది పేపర్లో. సో I don't know what else to say. It's not the girl child's problem, it's the boy child's problem. ఓకే, సో అక్కడ చేంజ్ అన్నది ఉంటే వీళ్ళు సేఫ్గా ఉంటారు ఫస్ట్ థింగ్. యా, బికాజ్ సి ఒక తప్పు చేస్తున్న వాళ్ళని వదిలేసి మీరు విక్టిమ్ని వెళ్ళి మేమేం చేయాలి అంటే దేర్ ఇస్ నో ఆన్సర్ టు దట్. ఓకే, వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్ అనేది వీ హ్యావ్ టు లుక్ ఎట్ దాట్ ఫస్ట్. తప్పు ఎక్కడ జరుగుతుంది? ఇట్స్ నాట్ విత్ ద గర్ల్, ఇట్స్ నాట్ లైక్ ఓ ఇది డ్రెస్సింగ్, ఇట్స్ నాట్, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్, or it's not about girls is becoming to know. Long back I think women were even more open to be able to do yes what they want. Now not so much. Manasu doche mamata edo mauna geetam mari palikkinade.